విరామం తరువాత జగదభిరాముడు ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కంబోడియా. రామాయణం ప్రభావం అధికంగా ఉన్న దేశాలలో కంబోడియా ఒకటి. ఇక్కడ ఖమేర్ ప్రాంతంలో 700 సంవత్సరానికి చెందిన అనేక శిలా శాసనాలున్నాయి. వీటిలో చాలా వరకు రామాయణాన్ని వివరించే చిత్రాలతో ఉన్నాయి. ఖమేర్ రాజవంశీకులు పరిపాలించిన రోజులలో ఈ శాసనాలు చాలా వరకు వెలువడ్డాయి. విశ్వవిఖ్యాతిగాంచిన అంకోర్ ఆలయంలో చాలా వరకు రామాయణ మహాభారత దృశ్యాలే ఉంటాయి. ఇక్కడ చెక్కిన శిల్పాలలో ఆంజనేయుడికి ఇతర వానరాలకు తోక లేకపోవడం గమనార్హం. ఆంజనేయుడిని కోతి అనడానికి ఇక్కడ వారు అంగీకరించరు. కంబోడియాలో బహుళ ప్రచారం పొందిన ఖమేర్ సాహిత్యంలో రామాయణానికి అధిక ప్రాధాన్యం ఉంది. ఇక్కడ రామాయణాన్ని రియంకేర్ అంటారు. వాల్మీకి రామాయణంలో లేని అనేక అంశాలు వీరి రామాయణంలో కనపడతాయి. హనుమంతుడు సువర్చల కథ ఇక్కడ సుప్రసిద్ధమైనది. హనుమంతుణ్ణి హనుమాన్ అని, సువర్చలను సోవన్న మచ్చ అని పిలుస్తారు. మనం వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తుంటే ఇండోనేషియాలో కంబ రామాయణాన్ని ఆధారంగా తీసుకున్నారు. మన సీత సౌందర్య రాశి, మహాసాధువు, ఒద్దికగా ఒబ్బిడిగా ఉండే అమ్మాయి, పరమ సున్నిత మనస్తత్వం, భయం పాలు ఎక్కువ. ఇండోనేషియా రామాయణంలో సీత ధైర్యవంతురాలు, సాహసం పాలు ఎక్కువ, ఆత్మబలం ఆత్మవిశ్వాసం అధికంగా ఉండే ధీర వనిత. రావణుడికి 10,000 మంది భార్యలు. భర్త కోసం ఎదురు చూడకుండా సీత ఒక్కతే ఎదుర్కొనేది. ఇండోనేషియాలో భట్టి కవి రచించిన రావణవధం జనంలో బాగా ప్రచారంలో ఉంది. దీన్నే భట్టి కావ్య అని కూడా పిలుస్తారు. ఇది కాక కా కవిన్ రామాయణ, యోగేశ్వర రామాయణాలు కూడా జనాదరణ పొందాయి. జావా భాషలో రచించిన కా కవిన్ రామాయణ అతి ప్రాచీనమైనది. యోగీశ్వర రామాయణాన్ని యోగీశ్వర కవి సంస్కృత భాషలను మేళవించి మణి ప్రవాళ శైలిలో 2774 శ్లోకాలలో రచించాడు. ఇండోనేషియా రామాయణం కంబ రామాయణం ఆధారంగా తయారైంది. పల్లవులు ఇండోనేషియాను జయించినప్పుడు కంబ రామాయణం వారితో పాటే అక్కడికి వెళ్ళింది. అందుకే హిందూ రామాయణానికి ఇండోనేషియా వేషభాషలు, ఆచార వ్యవహారాలు వచ్చి చేరాయి. ఇక్కడ చండీలోరో జోంగ్రోంగ్ ఆలయం గోడలపై రామాయణ చిత్రాలున్నాయి. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం 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 దేవదేవం భజే దివ్య ప్రభావం
బలిదీవులు. బలిదీవులలోనూ రామాయణం ప్రభావం ప్రబలంగా ఉంది. ఇక్కడ 9వ శతాబ్దానికి చెందిన ప్రంబనన్ ఆలయంలో రాముడి చరిత్ర, కృష్ణ చరిత్రకు సంబంధించిన పలు సన్నివేశాలను గోడలపై చెక్కారు. ఇక్కడి వారు రామ కవచాన్ని చదువుకొని మానసిక ప్రశాంతిని పొందుతుంటారు. సూడాన్లో కూడా ఇలాంటి ఆలయాలు కనపడతాయి. ఇక్కడ వేయాంగ్ పేరుతో ప్రదర్శించే ఛాయారూపకంలో సాంప్రదాయ నృత్యాలలో రామాయణ కథలు విరివిగా కనపడతాయి. दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम निज सत्य काम नमो नमो काकुत्स राम राम दशरथ राम లావో దేశంలో రామాయణ కథను బుద్ధుడి పూర్వగాథగా ప్రదర్శిస్తుంటారు. ఇక్కడ రాముణ్ణి ఫ్రాలాం, లక్ష్మణుణ్ణి ఫ్రాలక్ అని పిలుస్తారు. ఇక్కడి వారికి ఆంజనేయుని రాయబారం, లంకా దహనం సన్నివేశాలు ఎంతో ఇష్టం. వారి హనుమ రాయబారం సన్నివేశం చూడండి. మెల్బోర్న్లో శ్రీరామనవమి ఎంత ఘనంగా జరుగుతుందో అక్కడ రామచంద్రుడు ఎంత వైభవంగా పూజలు అందుకుంటున్నాడో ఒక్కసారి చూద్దాం. శరణు శరణు రామచంద్ర, శరణు శరణు రామచంద్ర, నరేంద్ర సరి మమ్ముగావు రామచంద్ర నరేంద్ర. శరణు శరణు రామచంద్ర, నరేంద్ర సరి మమ్ముగావు రామచంద్ర నరేంద్ర. శరణు. సింగపూర్లో రామచంద్రస్వామి ఆలయం సుప్రసిద్ధం. అక్కడ పూజాధికాలు సశాస్త్రీయంగా సాగుతాయి.
ఆ ఆలయాన్ని హిందువులతో పాటు వివిధ దేశాల వారు కూడా దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ సీతా కళ్యాణం అపూర్వంగా సాగుతుంది. చూసారుగా, విదేశాలలోనూ వివిధ దేశాలలోనూ రామచంద్రుడు ఎంత శోభాయమానంగా వెలిగిపోతున్నాడో, ఎందరికి సాంస్కృతిక భిక్ష పెడుతున్నాడో. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అన్నారు. ఆ మహనీయుని కృపా కటాక్షాలెప్పుడూ మానవాళిపై ఉండాలని మనసా కోరుకుందాం. ఇది జగదభిరాముడు ప్రత్యేక కార్యక్రమం. మరో మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.